హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి ఇప్పుడు సన్సూట్ టీవీ వచ్చిందన్నమాట. 40 ఇంచెస్. నేను ప్రాబ్లం చూసుకుంటే చూడొచ్చు మీరు ఇక్కడ. దీని ప్రాబ్లం స్టాండ్ అయితే రిలీజ్ చేస్తాను. బ్లాంక్ పిక్చర్ ఉందన్నమాట. ఓకేనా, పిక్చర్ అయితే ఏం లేదు. దీనికి ఆల్రెడీ ఇంతకుముందు ఏదో చేశారనమాట వేరే టెక్నీషియన్. ఇక్కడ చూడండి, ఇక్కడ జూమ్ చేయండి. ఇక్కడ LC1 LC2 కట్ చేశారు. ఓకేనా, ఇప్పుడు దీనికి మనము చిన్న మాడిఫికేషన్ ఉందన్నమాట. చూడొచ్చు, ఇది VGL మాడ్యూల్ అనమాట. ఇప్పుడు ఈ మాడ్యూల్తో రన్ చేసి ఇప్పుడైతే పిక్చర్ అనేది తెప్పిద్దాం. దీనికి బ్లాక్లో అనేది కదా పిక్చర్, ఇప్పుడైతే పిక్చర్ అనేది వచ్చిందనమాట. బట్ మనకు లైట్ వస్తుంది. ఈ బ్లాంక్ ఎందుకు ఉందంటే వోల్టేజ్ చాలా ప్రజెంట్ ఉంది, బట్ మనకి AVDD వోల్టేజ్ మిస్ అయింది. మనకి ఇప్పుడు AVDD వోల్టేజ్ అన్నది VGH మాడ్యూల్ ద్వారా 15 వోల్టేజ్ బూస్ట్ చేసుకొని ఇచ్చాము. వోల్టేజ్ కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంత వోల్టేజ్ ఇచ్చాము AVDD వోల్టేజ్ అన్నది. నేను ఇక్కడ ఒక ప్రాప్ నెగిటివ్ పెట్టాను అండ్ VGH వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. అక్కడ చూడొచ్చు 15 వోల్టేజ్ వచ్చింది. అంటే ఇప్పుడు AVDDకి ఇచ్చాము. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ AVDD అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా AVDD వోల్టేజ్ అనేది చెక్ చేయొచ్చు. చూడొచ్చు AVDD వోల్టేజ్ ఇక్కడ కూడా ఉంది అనమాట. ఇక్కడ కూడా 15 వోల్టేజ్ ఇప్పుడు బూస్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనకు ఈ లైన్ అన్నది క్లియర్ చేద్దాం. ఈ లైన్ వస్తుంది కదా, ఈ లైన్స్ అన్నది క్లియర్ చేద్దాం. అది ఏం చేయాలంటే మనము ఇక్కడైతే తీసాం కదా షార్ట్ ఉన్నది. ఇప్పుడైతే మనం దానికి 2 వైర్ అయితే సాల్డరింగ్ చేసాము. ఇదన్నది ఇప్పుడు VGL మాడ్యూల్ కన్నా సాల్డరింగ్ చేసి ఆఫ్టర్ పిక్చర్ అలా వస్తుంది చూద్దాం. ఇప్పుడైతే నేను ఈ వైర్లు అన్నది సాల్డరింగ్ చేశాను అనమాట. చూడొచ్చు, VGHకి వైర్స్ అన్నది ఇది సాల్డరింగ్ చేశాను. చూడండి, ఈ 2 VGHకే వెళ్ళింది. ఇప్పుడైతే నేను స్టాండ్ బై రిలీజ్ చేసి పిక్చర్ చెక్ చేద్దాం. చూడండి, HDMI పిక్చర్ అనేది వచ్చింది అనమాట క్లారిటీగా. ఇంతకుముందు బార్ వచ్చింది, ఎప్పుడైతే బార్స్ లేకుండా రెడీ అయింది. ఇన్నో సిగ్నల్ అన్నది కూడా కరెక్ట్గా వచ్చింది. మనకు బార్ అయితే ఎటువంటి లేదన్నమాట. ఓకేనా, మన వరకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.